ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఇవ్వటం జరిగింది. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 74,845 మంది భక్తులు దర్శించుకున్నారండి. అందులో స్వామివారికి 26,122 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం 4,44,00,000 రూపాయలు. ఈరోజు ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 24 గంటల సమయం అనేది పడుతోందండి. అంటే టికెట్ లేకుండా డైరెక్ట్గా వెళ్లే దర్శనానికి ఒక రోజు మొత్తం క్యూ లైన్లో వేచి ఉండాల్సి ఉంటుంది. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోగలరు. ఇక తిరుపతిలో ప్రతిరోజు సర్వదర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 6 గంటల సమయం అనేది పడుతోందండి. అలాగే 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. తిరుమల కొండకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలండి. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే 2024 మార్చి నెలకి సంబంధించిన సేవా ఎలక్ట్రానిక్ డిప్ అంటే లక్కీ డిప్ను ఈరోజు డిసెంబర్ 18వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. తిరుమల స్వామివారి యొక్క మొదటి కడప దర్శనం పొందాలనుకునే భక్తులందరూ కూడా ఈ ఆన్లైన్ లక్కీ డిప్లో మీ యొక్క పేర్లను అప్లై చేసుకోగలరు. అలాగే మార్చి నెలకు సంబంధించిన ఒక్కో రకమైన దర్శనం టికెట్లను ఈ డిసెంబర్ నెల చివరి వారంలో ఒక్కో తేదీన విడుదల చేస్తున్నారండి. ఈ దర్శనం టికెట్ల విడుదల సమాచారం గురించి కూడా నేను మన ఛానల్లో వీడియోస్ చేశాను. మార్చి నెలలో దర్శనం టికెట్లను బుక్ చేసుకోవని శ్రీవారి దర్శనానికి వెళ్ళాలనుకునే భక్తులందరూ కూడా నా ఛానల్లో ఆ వీడియోస్ని చూడండి. మీకు దర్శనం టికెట్లు బుక్ చేసుకోవడానికి ఆ సమాచారం అనేది ఉపయోగపడుతుంది. మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.